హైదరాబాద్లో ఈ నెల 22న నిరుద్యోగుల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించే ర్యాలీలో నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆయన. ఇప్పటివరకు 15,000 ఉద్యోగాలే భర్తీ చేశారని, నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని విమర్శించారు ఆయన. అంటే దాదాపు జూన్ నాటికి 1,57,000 ఖాళీలు ఉంటాయి. ఇది పబ్లిక్ రంగ సంస్థల్లో మరొక 50,000 ఖాళీలు ఉన్నాయి ఇప్పటికి. అంటే దాదాపు 2,07,000 ఖాళీలు. 2,07,000 ఖాళీలకు గాను ఇప్పటి వరకు పోలీసు భర్తీ కానీ ఇతర శాఖల్లో కానీ ఇంకా నియామక ప్రక్రియ నడుస్తున్నది కానీ అన్ని పరిగణలోనికి తీసుకుంటే దాదాపు 15,000 పోస్టులు మాత్రమే ఇప్పటి వరకు భర్తీ అయినాయి. ఏటా 25,000 మంది దాకైనా కనీసంగా భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కూడా భర్తీ కార్యక్రమం అనేది మరి సజావుగా సాగటం లేదు. ఇది చాలా నిరాశకు దారితీస్తున్నది యువకుల్లో. చాలామంది తెలంగాణ రాగానే ఏదో ఉద్యోగం వస్తుందనే ఆశకి ఉన్న పదవులను వదిలిపెట్టి హైదరాబాదులో కోచింగ్ సెంటర్లకు పోతూ ఉన్నారు. వేల రూపాయలు పోసి కోచింగ్ సెంటర్లకు పోతున్న పోస్టులు రాకపోవటంతో వాళ్ళందరూ నిరాశకు గురవుతున్నారు. ఊరికి పోయి సమాచారం విషయం చెప్పలేక, తల్లిదండ్రులకు వాళ్ళకు సమాధానపరచలేక ఇటు హైదరాబాదులో ఉండటం కష్టమయ్యి చాలా ఆవేదనకు యువత గురవుతున్నారు.